కృపలను తలచుచు కృపలను తలచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం కృపలను తలచుచు కృపలను తలచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం నింగిని చీల్చి వర్షము పంపి నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం కృపలను తలచుచు కృపలను తలచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం అందరూ చప్పట్లు కొడదామండి. రూపింపబడుచున్నాయే ఆయుధముండినను రూపింపబడుచున్నాయే ఆయుధముండినను నాకు విరోధమై వర్ధిల్లదు అని నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం యేసు చెప్పిన మాట సత్యం కృపలను తలచుచు కృపలను తలచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం సర్వోన్నతుడైన దేవా సర్వోన్నతుడైన దేవునితో చేరి సర్వోన్నతుడైన దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయ సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నింపెను ఇలలో
తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తూ పాడదా కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తూ హల్లెలూయా. అందరూ చెప్దామా హల్లెలూయా. యెహోవా నా బలమ యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం అనే పాట పాడదాం. అందరూ కూడా కలిసి ఎక్కిపించి సంతోషంగా చప్పలు కొడుతూ దేవుని గణపరుస్తామండి. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరి కట్టినను. పాడదామందరూ కలిసి. నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరి కట్టినను, వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
రూపము చే యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషము గల ప్రభు గల ప్రభుతో పింపగ పర్వతములకు నాదులు వణికెను పౌరుషము గల ప్రభుతో పింపగ పర్వతములకు నాదులు వణికెను తన నోటా నుండి వచ్చిన యాజ్ఞి తన నోటా దహించి వేసెను వైరులనెల్లను యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటలు చేయను మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటున చేయను పాడదామా స్వరం అయితే బిగ్గరగా 1 2 3 sing మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటున చేయను ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చెను అపవాదికిని అపజయమిచ్చెను అపవాదికిని యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యేసు యెహోవా దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము ననచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా
తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. నన్ను చుట్టిన లెమ్మని సెలవించెదవు యెహోవా రాఫా. నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టిన లెమ్మని సెలవించెదవు యెహోవా రాఫా. నీవే నా స్వస్థత. కాలము నాతో ఉన్నావు, నీరు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సగమంతా స్వరమెత్తి ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సంగమంతా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. Come on, declare the name of the Lord. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే.
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు ఈరోజు ఈ చక్కటి కృప మనకు అనుగ్రహించి తన దయ, తన వాత్సల్యత మనకు చూపిస్తూ మనల్ని ఈ విధంగా నడిపిస్తున్నందుకై నేను ఆ పరమ తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనపూర్వకంగా నేను ఆయన ఘనపరుస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మన ధ్యానాంశము వేస్ అండ్ యాక్ట్స్, మార్గములు మరియు క్రియలు. ఈ అంశాన్ని గురించి 103వ కీర్తన 7వ వచనంలో ఇలా ఉంది: ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను. ఆయన ఇశ్రాయేలీయులకు అనగా ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనబరచెను. సామ్ 103 verse 7. He made known his ways to Moses, his acts to the children of Israel. ఆయన ఏం చేశాడు అని అంటే, ఆయన తన మార్గాన్ని మోషేకు, అంటే తన మార్గాలను మోషేకు తెలియచేశాడని, అలాగే దావీదు కూడా మరి తన దేవుని మార్గాలను అడిగి తెలుసుకున్నాడని నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేశాం. మరి ఈరోజు దేవుని క్రియలను గూర్చి దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. యాక్ట్స్, క్రియలు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ 77వ కీర్తన 11వ వచనములో యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. దేవుడు ఇశ్రాయేలు ప్రజల ఎదుట తన కార్యములను కనబరిచాడు. ఆయన కనుపరిచిన కార్యాలు గంభీరమైనవి. ఆయన తన ప్రజలకు కనుపరిచిన గొప్ప కార్యం కీర్తనలు 77:15లో, నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవుడు కనబరిచిన కార్యము ఏ కార్యము అనగా విమోచన కార్యము. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈ విమోచన కార్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడైన యెహోవా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు వారిని దేవుడు ఐగుప్తు బానిసత్వములో నుండి వారిని విడిపించి వారిని ఎర్ర సముద్రమును పాయలు చేసి నడిపించి మారా దగ్గరకు వచ్చినప్పుడు చేదు నీళ్లను మధురంగా మార్చి అమాలేకీయులతో యుద్ధం జరిగినప్పుడు మోషే చేతులెత్తుట ద్వారా గొప్ప జయాన్ని వారికి దయచేసి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు వారి పక్షంగా యుద్ధములు చేయగలవాడని, ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించగలిగిన వాడని, పగలు మెఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని కూడా వారి కొరకు ఉంచగలడని, దేవుడు అనుగ్రహించిన ఈ విమోచన కార్యము ద్వారా దేవుడు తన ప్రజలను అరణ్యములో నుండి వాగ్దాన భూమిలోకి నడిపించగలడనే అద్భుతమైన కార్యాలు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చూపించాడు. ఎర్ర సముద్రం పాయలవడం అద్భుతమైన కార్యం. మారా నీళ్లు మధురం కావడం అద్భుతమైన కార్యం. ఇశ్రాయేలు ప్రజలు అమాలేకీయుల మీద జయము పొందడం అద్భుతమైన కార్యం. ఇశ్రాయేలు ప్రజలు వారు నడిచినప్పుడు వారి బట్టలు మాసిపోకుండా ఉండడం అద్భుతమైన కార్యం. వారి చెప్పులు అరిగిపోకుండా ఉండడం అనేది అద్భుతమైన కార్యం. వాళ్ళ కాళ్ళకు వాపులు రాకుండా, నొప్పులు రాకుండా కాపాడడం అనేది అద్భుతమైన కార్యం. అంటే దేవుడు తన ప్రజలను విమోచిస్తే వారిని తప్పకుండా నడిపిస్తాడు. విమోచించిన దేవుడు నడిపిస్తాడు, నడిపించిన దేవుడు వారిని వాగ్దాన భూమిలోకి చేర్చగలిగిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. యేసు
క్రీస్తు ప్రభువారు లేక ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు చేసి బండలో నుండి నీళ్లను రప్పించి వారి దాహమును తీర్చాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఈ జీవము గల దేవుడు ఆయన ఏం చేశాడు అనంటే, తన ప్రజలను ఆయన విమోచించి వారికి తన కార్యములను కనబరిచి, వారికి దేవుడు ధర్మశాస్త్రమును అనుగ్రహించి, వారికి దేవుడు నాయకులను అనుగ్రహించి, వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడు. వేస్ అండ్ యాక్ట్స్. దేవుని బిడ్డలారా, మార్గములు మరియు క్రియలు అనే ఈ అంశంలో మొదటిగా మార్గములను గురించి చూసాం, రెండవదిగా క్రియలను గురించి మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇక దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ సందర్భంలో ఈ క్రియలను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కనపరిచాడు. ఆయన కనపరిచిన కార్యం విమోచన కార్యం. ఆయన కనపరిచిన కార్యం అద్భుతమైన కార్యం. ఆయన కనపరిచిన కార్యం ఆశీర్వాదకరమైన కార్యం. ఇవన్నీ కూడా దేవుడు తన ప్రజలకు కనపరుస్తూ వచ్చాడు. ఎందుకు అంటే తన ప్రజలంటే ఆయనకు మక్కువ, తన ప్రజలు ఆయనకి ఎక్కువ. ఆయన తన ప్రజల కొరకు ఏమైనా చేయగలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, మన పక్షంగా మనతో ఉండి మన జీవితంలో తన కార్యాలను జరిగించే సర్వశక్తుడైనటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆ జీవం గల దేవుని యొక్క సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర ఉన్నటువంటి మనమందరం కూడా ఆయనకు ప్రియంగా జీవించటానికి, ఆయనకు దగ్గరగా బ్రతకడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన కృప అనుగ్రహించాలని కాంక్షిస్తూ మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడువు. మోషేకు నీ మార్గములను చూపించావు, కనపరిచావు. ఇశ్రాయేలు ప్రజలకు, యాకోబు వంశస్థులకు, యోసేపు సంతతి వారికి నీ క్రియలను మీరు కనబరిచి వారిని తృప్తిపరిచినందుకు నీకు స్తోత్రం. ఈరోజు మా ప్రభువా, ఈ ప్రార్థనా పోరాటములో పాలు పంపులు పొందుచున్న నీ బిడ్డలకు నీ మార్గములను చూపించండి, నీ క్రియలను కనపరచండి, వారి పక్షంగా మీరుండండి. బానిసత్వము నుంచి విడిపించి విమోచించి అద్భుతమైన క్రియను చూపించిన వాడా, అడ్డుగా వచ్చిన శోధన అనబడిన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన వాడా, త్రాగటానికి నీళ్లు లేవు అని బాధపడుతున్నప్పుడు చేదు నీళ్లను మధురముగా మార్చిన వాడా, పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా నీ ప్రజలను ఏ ఆయాసము దుఃఖము లేకుండా నడిపించిన సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నీకు ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. నీ క్రియలు గంభీరము, ఆశ్చర్యం. ఇలాంటి నీ క్రియలను నీ బిడ్డల జీవితంలో జరిగించి గొప్ప కార్యాలు చేసి నీ నామాన్ని ఘనపరుచుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందిన మీకందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. నిశ్చయంగా ఈ యొక్క చక్కటి వాక్యాన్ని వేరే వాళ్ళతో మీరు షేర్ చేసుకోవాల్సిందని, అలాగునే ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందని ప్రభు పేరిట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కృపగల దేవుడు మీకు తోడయ్యును గాక. ఇదే అంశంలో మరొక విషయాన్ని రేపటి దినమందు మరలా మనం ధ్యానం చేద్దాం. అంతవరకు కృప మీకు తోడయ్యును గాక. దేవుని సహాయం మీరు కలిగి ఉందురు గాక. ఆమేన్.